హాయ్ అండి. ఈరోజు మామిడికాయ పప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి. ఒక మామిడికాయని తీసుకొని తొక్క తీసేసి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ప్రెషర్ కుక్కర్లో 1 కప్ వరకు కందిపప్పుని తీసుకొని 2-3 సార్లు బాగా కడిగి అందులో 1 కప్పు కందిపప్పుకి 2 కప్పుల వరకు వాటర్ని వేసుకొని మామిడికాయ పీసెస్ అలాగే పచ్చిమిర్చి 1/2 కప్ వరకు వేసుకోవాలి. పసుపు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండి, ప్రెషర్ అంతా పోయిన తర్వాత పప్పు అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. దీనికి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులో ఆయిల్ని 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అందులోనే రెడ్ మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకుని వేసుకోండి. ఇలా వేసుకొని ఇవి లైట్గా వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న పప్పును వేసుకోవాలి. కడిగి కట్ పెట్టుకున్న కొత్తిమీర అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 10 మినిట్స్ వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. అంతే అండి.